నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు జేష్వి ఒఫీషియల్. ఈరోజైతే మేమైతే కట్టెల పొయ్యి మీద గుగ్గిలు వండుతున్నాం. ఎలా వండుతున్నామో మీరే చూసేయండి. ముందుగా అయితే గుగ్గిళ్ళని అయితే ఇలా విధంగా చాట తీసుకొని చల్లుకోవాలి. చల్లుకోవడం వలన అందులో ఉండే రాళ్ళు, ఏదైనా దుమ్ము ఏదైనా ఉంటే కూడా బయటకు అనేది వస్తుంది. చాట వల్ల కూడా మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టి ముందుగా అయితే చాట తీసుకొని ఇలాగ ఏరుకోవాలి. కందులను ఏరుకునే తర్వాత మనమైతే కట్టెల పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి మనం ముందుగా అయితే ఈ విధంగా అయితే వెలిగించుకోవాలి. పొయ్యిని వెలిగించుకొని, ఈ మధ్య గ్యాస్ కూడా దొరకలేదు కదా, అయినా గ్యాస్ దొరికినా దొరకకపోయినా ఫస్ట్ అయితే కందులను అయినా గుగ్గిలు వండితే పొయ్యి మీద వండితే ఆ టేస్టే వేరు. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అయితే నీళ్ళు పోసుకోవాలి. వేడవుతుంటుంది. మనమైతే ఈ కందులను అయితే కడుక్కోవడం వలన మనకి అందులో నీళ్ళు అనేది చేరి ఎక్కువసేపు ఉడుకుతుంది. అదే డైరెక్ట్గా వేస్తే మనకి కందులు దబ్బున ఉడుకుతాయని మా అమ్మ చెప్పింది. ఉడుకుతున్నప్పుడే మనం కొంచెం ఉప్పు వేసేయాలి. ఉప్పు వేస్తుంటే ఈ విధంగా ఉడుకుతుంది. బాగా ఉడకాలి. మనం ఎంత మంచిగా కట్టెలు పొయ్యి వెలిగిస్తే మొద్దులాగా ఉంటాయి కదా, ఆ కట్టెలు అయితే ఇందులో వేసేయాలి. వేసిన తర్వాత ఇగో చూడండి, ఈ విధంగా అయితే మనము వంపుకోవాలి. మొత్తం ఉడికిన తర్వాత అయితే వంపుకుంటే గుగ్గిలు రెడీ అయితే ఇంకా ఇప్పుడు గుగ్గిల రసం ఉంటుంది కదా, దాంతో కూడా కూర వండుకోవచ్చు. మనం రసం అనేది వండుకోవచ్చు. ఇంకా గుగ్గిలు అయితే మా పిల్లలు తిని సూపర్, లైక్ అని, షేర్ అని, మా పిల్లలకి అలవాటు అయిపోయింది. ఇంకా లైక్, షేర్, కామెంట్ అని చెప్పడం అయితే ఇంకా ఒకరు. కందిపప్పు గుగ్గిలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రోటీన్ పుష్కలంగా శరీర కండరాలు పెరుగుదలకు, శక్తి నిలుపుకోవడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియకు మంచిది. ఫైబర్ ఉండడం వలన మలబద్ధకం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తహీనత నివారణకు ఐరన్, ఫోలేట్ ఉండడం వలన హిమోగ్లోబిన్ పెరుగుతుంది. ఎముకల బలం, కాల్షియం, ఫాస్ఫరస్ వల్ల ఎముకల పళ్ళు బలపడతాయి. హృదయ ఆరోగ్యానికి సాయం. కొలెస్ట్రాల్ నియంత్రణ. ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. విటమిన్లు, ఖనిజాలు ఎన్నెన్నో. ఈ విధంగా మనమైతే గుగ్గిలు వేసినాక వేముకున్న తర్వాత అయితే మనం ఉప్పు, కారం వేసి కొంచెం ఇలా చల్లుకోవాలి. ఎప్పుడు కలుపుతూనే ఉంటుంది మా అమ్మ అయితే. బాబా, ఈ గుగ్గిలు ఎక్స్పర్ట్ మా అమ్మ అయితే. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ